హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కన్స్ట్రక్ట్ అయినటువంటి హౌస్ని వాళ్ళు సేల్కి పెట్టారు అన్నట్టు, మోడల్ హోమ్ అన్నట్టు నేను మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా ఈ వీడియోలో నేను కర్రలతోటి ఎందుకు కడతారు అనేది కూడా మీకు చెప్తాను. ఇందులో ఈ వీడియోలో అమెరికాలోని ఇళ్లను ఎక్కువగా కర్రలతో కట్టడానికి ఒక బలమైన కారణం ఉందండి. అది మన ఊర్లలో మన సిమెంట్ ఇటుకలతో కట్టినంత బలంగా ఉండవేమో అని మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కట్టుకుంటారు అన్నట్టు. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఖర్చు మరియు సమయం అండి. ఎక్కువగా ఖర్చు ఉండదు ఈ కర్రలతో కట్టడం వల్ల. టైం కూడా అంటే చాలా తక్కువ టైంలోనే కట్టేస్తారు అన్నట్టు. అమెరికాలో అడవులు ఎక్కువగా ఉండడం వల్ల కర్ర అనేది చాలా తక్కువ ధరకి దొరుకుతుంది అన్నట్టు. అదేవిధంగా సిమెంట్ ఇళ్లతో పోలిస్తే కర్ర ఇళ్లను చాలా వేగంగా కట్టవచ్చు అన్నట్టు. ఒక ఇంటిని కేవలం కొన్ని వారాల్లోనే పూర్తి చేస్తారు. దీనివల్ల వాళ్ళకి లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది. అమెరికన్స్ ఎక్కువగా ఇళ్లను తరచూ మార్పులు చేస్తూ ఉంటారండి. ఒక గోడ తీసేసి ఒక గదిని పెద్దదిగా చేయాలన్నా, చిన్నదిగా చేసుకోవాలన్నా, ప్లంబింగ్ వర్క్ వైరింగ్ మార్చుకోవాలన్నా కర్ర ఇళ్లలో కర్రతోటైతే చాలా సులువుగా చేసుకోవచ్చు. అదే ఇటుక అయితే దాన్ని పగలగొట్టడం చాలా కష్టం అన్నట్టు. కర్రనైతే అక్కడ వరకు కోసి మళ్ళీ దాని పని అయిపోయాక మళ్ళీ ఆ కర్రని అక్కడ అతుకు పెట్టవచ్చు అన్నట్టు. భూకంపాలను కూడా తట్టుకోవడం, అంటే సిమెంట్ ఇల్లు భూకంపం వచ్చినప్పుడు గట్టిగా ఉండి పగుళ్ళు వస్తాయి, లేకపోతే కూలిపోతాయి అన్నట్టు. కానీ కర్ర ఇల్లు అయితే కొంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. భూమి కదిలినప్పుడు ఇవి కొంచెం వంగి మళ్ళీ సర్దుకుంటాయంట అండి. దీనివల్ల ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా పెంకులు కూడా ఎందుకు పెడతారనేది నేను మీకు చెప్తాను. పెంకుళ్ళు ఎందుకు పెడతారంటే అందం కోసమే కాదు, మంచు వర్షం ఆగకుండా ఉండడానికి. అమెరికాలో మంచు విపరీతంగా కురుస్తుందండి. ఆ పైకప్పు వాలుగా ఉండి ఈ పెంకులు ఉండడం వల్ల మంచు కిందకి జారిపోతుంది, లేదంటే ఆ బరువుకి ఇంటి కప్పు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నట్టు. సో అదేవిధంగా ఈ పెంకులలో కూడా వాటర్ ప్రూఫింగ్ ఉంటుందండి. ఈ పెంకులు నీరు లోపలికి వెళ్ళకుండా ఇంటిని కాపాడుతాయి. అదేవిధంగా ఈ కర్ర ఇళ్ళపై కాంక్రీట్ స్లాబ్ వేయడం కుదరదండి, ఎందుకంటే చాలా బరువు ఉంటుంది కదా. అందుకే ఈ తక్కువ బరువు ఉన్నటువంటి పెంకులను వాడుతారు. కానీ ఒక చిన్న మైనస్ అంటే చాలా పెద్దదే అనుకోవచ్చు. ఒక చిన్న విషయం ఏమిటంటే అక్కడ తుఫానులు అంటే టోర్నడోస్, హురికేన్స్ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఈ ఇల్లు అనేది ఎగిరిపోవడానికి కూడా ఛాన్స్ ఉందండి. సో ఇదొక పెద్ద మైనస్ పాయింటే అండి వాళ్ళకి. ఇక్కడ మామూలుగా అయితే 4 to 6 monthsలో మనకు ఒక కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా కమ్యూనిటీ లాగా కట్టాలంటే 4 to 6 monthsలో కట్టేసి ఇచ్చేస్తారండి. ఒకవేళ మనకు నచ్చినట్టుగా కావాలి బిల్డ్ చేసుకోవాలనుకుంటే మనకి ఒక 12 to 18 months వరకు పడుతుందండి. చూడండి ఇలా అందంగా బ్యూటిఫుల్గా, అసలు చూస్తేనే కళ్ళు చెదిరిపోయే అంత ఇదిగా కట్టేసి మనకి ఇచ్చేస్తారండి. చాలా బాగున్నాయండి. కానీ ప్రతి ఇంటికి కావాల్సింది ఒక ఏసీ మాత్రం కంపల్సరీ ఉండాలండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.